రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగాలు ఎలా తొలగిపోతాయి? నీ రోగాలు ఎలా తొలగిపోతాయి? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, ప్రయోజనకరమైన మాట, విలువైన మాట. యేసయ్య మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ రోగాలు ఎలా తొలగిపోతాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశం మీద మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు ఒకరు బిగ్గరగా చదివి సహాయం చేయాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమై ఉన్న మా యేసయ్య, చదువుకున్న లేఖనములో నుండి మీరు నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము మీరు మాకు అనుగ్రహించి, మీ మాటలు వినున్నట్లుగా మా చెవులు తెరచి, మా హృదయమును తెరచి, మీ మాటలన్నీ మా హృదయములో నింపమని నీ దాసుడనైన నన్ను నీ ఆత్మచేత నింపి ఆత్మ నేర్పు మాటలే పలుకుటకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. హల్లెలూయా. ఈ స్త్రీకి ఒక రోగం ఉన్నట్లు మనకు కనపడుతుంది. ఈ స్త్రీకి ఏముంది? ఒక రోగం ఉంది. ఏంటిది ఆ రోగము అని మనం గమనిస్తే, రక్తస్రావ రోగము. ఎన్ని రోజుల నుండి? ఒక రోజు నుండి కాదు, ఒక నెల నుండి కాదు, 2 నెలల నుండి కాదు, 3 నెలల నుండి కాదు, 6 నెలల నుండి కాదు, 1 సంవత్సరం నుండి కాదు, కానీ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? చెప్పండి. ఈ రోగంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎన్ని ఏళ్ల నుండి? 12 ఏళ్ల నుండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుండి ఈ రోగము ఈ స్త్రీకి ఉంది అని అంటే 12 ఏళ్ల నుండి. అంటే 12 ఏళ్ల నుండి ఈ స్త్రీకి ఈ రోగము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోగం వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు. ఈమె హాస్పిటల్కు పోనందుకు 12 ఏళ్ల నుండి ఆ రోగం అలాగే ఉందంటారా? కాదు. ఈమె ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది. తిరుగని హాస్పిటల్ లేదు, ఆమె వెళ్ళనటువంటి హాస్పిటల్ లేదు. ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది. డబ్బు లేక ఏమన్నా ఆగిపోయిందా అంటే డబ్బు కూడా ఉంది. ఈ 12 ఏళ్ల నుండి ఆ వైద్యుల దగ్గరికి తిరుగుతుంది, ప్రతి హాస్పిటల్ వెళ్తుంది, చూయించుకుంటుంది. కానీ డబ్బు అయితే అయిపోతుంది, కానీ రోగం మాత్రం తొలగిపోవటంలా. రోగం మాత్రము తొలగిపోవటంలో, రోగానికి స్వస్థత రావటంలా. రక్తస్రావ రోగంతో ఉన్న ఈ స్త్రీ 12 ఏళ్ల నుండి, ఎన్నేళ్ళు? 12 ఏళ్ల నుండి ఈ స్త్రీ రోగంతో ఏమవుతుందంట? బాధపడుతూ ఉంది. చూడండి, ఆ మాట అంటాడు, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. హల్లెలూయా. ఎవరి ద్వారా తిప్పలు పడిందంట? అనేకుల వైద్యుల చేత ఆ ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ అంటాడు, ఈ ట్రీట్మెంట్ అంటాడు, ఈ మెడిసిన్ వాడమంటాడు, ఆ మెడిసిన్ వాడమంటాడు, అది మింగ్ అంటాడు, ఇది మింగ్ అంటాడు, అది బుయ్యి అంటాడు, ఇది బుయ్యి అంటాడు. రకరకాల క్రీస్తులతో దేవుని బిడ్డలారా, రకరకాల టాబ్లెట్స్, రకరకాల మందులు ఆమెకు రాస్తూ ఉంటే ఆ వైద్యుల చేత ఏమైందంట, తిప్పలు పడుతుందంట. ఈ డాక్టర్ అన్న బాగు చేస్తాడని వెళ్ళింది, కానీ అక్కడికి వెళితే ఆ డాక్టర్ కూడా బాగు చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్తుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది, డబ్బు అంతా వ్యయం అయిపోతుంది, కానీ ఆమె రోగం మాత్రం తొలగిపోవటం లేదు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ యొక్క రోగం తొలగిపోయిందా? వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు తొలగిపోలేదు. డాక్టర్ల వైద్యం ద్వారా తొలగిపోయిందా? తొలగిపోలేదు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా తొలగిపోయింది అనేది మనం వాక్యం నుంచి చూడాలి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఈ స్త్రీ యొక్క రోగము డాక్టర్ ద్వారా తొలగిపోలేదు. అంటే ఈమె ఆ రోగముతో అలాగే ఉందా, లేకుంటే రోగం నయమైందా? రోగం తొలగిపోయిందా? ఎలా ఉంది ఈమె రోగము? రోగంతోనే ఉందా, తొలగిపోయిందని మనం గమనిస్తే 27వ వచనం చదవండి. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను గనుక తమ శరీరములోని ఆ బాధ నివారణైనదని గ్రహించుకొనెను. కొట్టండి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రోగముతో ఉన్న ఈ స్త్రీ యేసయ్య వస్త్రములను ముట్టగానే ఈ స్త్రీ యొక్క రోగం ఏమైందంట, తొలగిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె రోగం ఎక్కువైందే కానీ ఆమె రోగం మాత్రం తొలగిపోలేదు. ఎప్పుడు ఈమె రోగము తొలగిపోయినది అని మనం గమనిస్తే, యేసయ్యను గూర్చి విని యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తధారణ కట్టబడింది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆమె రోగము తొలగిపోయింది. ఏ రోగముతైతే బాధపడిందో, ఏ రోగముతైతే నలిగిపోయిందో, ఏ రోగముతైతే వేదన పడిందో, ఏ రోగముతైతే దుఃఖిస్తుందో, ఏ రోగం చేత వైద్యుల చేత ఏ రోగం వలన బాధపడిందో, తిప్పలు పడిందో, ఇది నయం కాదని నిరుత్సాహానికి గురైపోయిందో, 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో ఉన్న స్త్రీ దగ్గర ఒక మనిషి నిలబడగలరా? అలాంటి ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ఆమె ఆ పరిస్థితుల్లో ఆ 12 ఏళ్ళు ఎంత నరకం అనుభవించున్నదో, ఆ రోగంతో ఆమె పడిన బాధ అంతా ఇంత ఉండదు, ఎక్కువగానే ఉంటుంటుంది. క్రీస్తు బిడ్డలారా, హల్లెలూయా. డబ్బంతా అయిపోయింది, డాక్టర్ అందరి దగ్గరికి వెళ్ళింది, ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది, ఆమె రోగం మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే ఒక రోజున యేసును గూర్చి విన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని గూర్చి వినింది? అప్పుడు దాకా ఎవరిని గూర్చి వినిందో తెలుసా? డాక్టర్ని గురించి వినింది. కందుకూరులో కోటారెడ్డి డాక్టర్ని, సింగరాకొండ శివరెడ్డి డాక్టర్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క డాక్టర్ గురించి తెలుసుకుంది, విన్నది. ఒక్కొక్క హాస్పిటల్ గురించి వినింది. వాళ్ళు వీళ్ళు చెప్పిన ప్రతి మాట వినింది. పలానా హాస్పిటల్కి వెళ్ళక్కడ నీకు స్వస్థత జరుగుతుంది, పలానా హాస్పిటల్కి వెళ్ళక నీ రోగం తొలగిపోయిందని చెబితే ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అందరూ గురించి వినింది, కానీ ఆ సమయంలో ఆ 12 సంవత్సరాలు యేసుని గురించి మాత్రం వినలేదు.
ఎవరు కూర్చోలేదు. ఎందుకని? మానవుడికి, ఒక మనుషుడికి బాగులేదు అని అంటే వెంటనే మన మనసు డాక్టర్ మీదకి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వెంట యేసును కూర్చు విని, ఆ విన్న తర్వాత ఆమెకి ఏమనిపించిందో కానీ, వాక్యం విన్న తర్వాత, యేసును వచ్చి విన్న తర్వాత ఆ వణుకు ఒకటే అనుకుందంట, నేను యేసుని గట్టిగా పట్టుకోవాలి అని అనుకోదా. యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టుకున్న నాకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా యేసును గురించి వింటే ఆమెకి ఆ యొక్క వస్త్రాన్ని ముట్టుకోవాలన్న నమ్మకం, విశ్వాసం కలిగిందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనుకున్నట్లుగానే ఆమె వెళ్ళి ఏం జరిగింది, ఏం చేసిందంట, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే, హల్లెలూయా, వెంటనే ఆలస్యం జరగదా, అరగంట అవలా, గంట 2 గంటల తర్వాత నైవేద్యం చెప్పలా, ముట్టగానే వెంటనే ఆమె రక్తధార ఏమైందంట, కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకున్నది. నాలో ఉన్న రక్తస్రావ ఆరోగము నన్ను విడిచిపోయిందని గ్రహించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ వస్త్రము యొక్క ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు యొక్క వస్త్రము యొక్క ప్రత్యేకత ఏంటి? ఆయన వస్త్రము ముట్టగానే ఈమెకు స్వస్థత ఎలా జరిగింది? ఆయన వస్త్రము ముట్టగానే ఈమె రోగనంట తొలగిపోయింది. ఆ వస్త్రములో ఉన్నటువంటి ఆ ప్రభావం ఏంటి? ఆ వస్త్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? యేసయ్య వస్త్రానికి ఉన్న ఒక ప్రత్యేకత ఈ రోజు నువ్వు తెలుసుకొని కొడుచు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్త్రం ముట్టుకుంటే రోగాలు తొలగిపోతాయి. యేసయ్య వస్త్రమును ముట్టుకోగానే రోగాలు నిన్ను విడిచిపోతాయి. అది ఎంత భయంకరమైన రోగమైన కావచ్చు, అది ఎన్ని ఏళ్ళ నుండి వచ్చిన రోగమైన కావచ్చు, దీర్ఘకాలపు రోగమై ఉండొచ్చు. అది ఎలాంటి రోగమైనా యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా అది ఎలాంటి రోగమైన తొలగిపోవాల్సి ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్త్రము ముట్టగానే రక్తస్రావ రోగము కట్టబడింది. ఆమె రోగానికి నివారణ జరిగింది. ఆమేన్. ఇప్పుడు గమనించాలి, ఈ వస్త్రం యొక్క ప్రత్యేకత ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మీద ఉన్న వస్త్రములు కూడా పరిశుద్ధమై ఉన్నవి కనుక అట్టి వస్త్రములను ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆ స్త్రీ యొక్క రోగము తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మీద ఉన్న వస్త్రములు, ఆయన తొడిగిన వస్త్రములు కూడా పరిశుద్ధమైనవి.
అవి పరిశుద్ధమైనవి కనుక పరిశుద్ధమైన వస్త్రాన్ని ముట్టిన ఆ రోగం కలిగిన ఆ స్త్రీ తన రోగం నుండి స్వస్థతను పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆయన వస్త్రములో ఉన్న పరిశుద్ధత ఆ స్త్రీలోకి వచ్చుట వలన ఆ రోగం తొలగిపోయింది. ఎప్పుడు తొలగిపోయింది రోగం? ఎప్పుడైతే పరిశుద్ధ దేవుని యొక్క ఆ పరిశుద్ధమైన వస్త్రాన్ని ముట్టిందో, ఆ వస్త్రంలో ఉన్న పరిశుద్ధత ఎప్పుడైతే ఆ స్త్రీలోకి వచ్చిందో రోగం తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగాలు తొలగిపోవాలంటే, హల్లెలూయా, నీ రోగాలు ఎప్పుడు తొలగిపోతాయంటే పరిశుద్ధత వలన నీ రోగాలు తొలగిపోతాయి. దేని వలన? నీ రోగాలు ఎలా తొలగిపోతాయి, ఎప్పుడు తొలగిపోతాయి అంటే పరిశుద్ధత వలన నీ రోగాలు తొలగిపోతాయి. రక్తస్రావ రోగం కలిగిన ఈ స్త్రీ యొక్క రోగము పరిశుద్ధత ఎప్పుడైతే యేసు క్రీస్తులో నుండి వస్త్రములో నుండి ఎప్పుడైతే ఆ స్త్రీలోకి వచ్చిందో వెంటనే రోగం తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత నీలోనికి రానన్ని రోజులు ఎన్ని హాస్పిటల్గా తిరిగినా నీ రోగం తొలగిపోదు. ఇది గుర్తించి పరిశుద్ధత నీలో ఉండునట్లుగా నువ్వు చూసుకోగలిగితే, పరిశుద్ధత నీలోకి వచ్చినట్లు నువ్వు చేసుకోగలిగితే, అది ఎన్ని యాండ్ల నుండి వచ్చిన రోగమైనా కావచ్చు, అది ఎంత పెద్ద రోగమైనా కావచ్చు, అది రక్తస్రావమే కావచ్చు, మరొక రోగమే కావచ్చు, మరి ఏ రోగమైనా ఏమైపోయిందంట? తొలగిపోయింది. ఎప్పుడు? అది పరిశుద్ధత అనేది పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన పాపము లేనివాడు, ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన ప్రవర్తనలో పాపము లేదు, పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు. కన్య మరియ గర్భములో పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత నీలోకి రానన్ని రోజులు ఈ స్త్రీకి పరిశుద్ధత తనలోకి రానన్ని రోజులు రోగం అలాగే ఉండిపోయింది, కానీ రోగం మాత్రం తొలగిపోలేదు. ఈరోజు నీతో మాట్లాడుతున్న సహోదరి, ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు, ఎందుకు పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపిస్తున్నాను. నాలో ఉన్న రోగం తొలగిపోవడానికి కారణం నా అపరిశుద్ధత అని అనుకుంటున్నావు. ఇదిగో అది ఎంత రోగమైనా, అది ఎంత వ్యాధైనా, అది ఎన్ని ఏళ్ళ నుండి వచ్చిందైనా కావచ్చు, ఈరోజు యేసు అంటున్నాడు, నా వస్త్రపు చెంగు లేదా నన్ను నువ్వు ముట్టుకోగలిగితే, నాలో ఉన్న పరిశుద్ధత నీలోకి రాగలిగితే, నీలో ఉన్న రోగము అది ఏదైనా ఉండొచ్చు, అది ఇప్పుడే ఈ క్షణమే తొలగిపోతుంది. నువ్వు గ్రహించబోతున్నావు. హల్లెలూయా. మీరు కూర్చొని పైకి లేచే లోపే మీలో ఉన్న రోగాలు మిమ్మల్ని విడిచిపోబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీరు విశ్వసిస్తున్నారు, యేసు మాటలు వింటున్నారు. ఆమె యేసును గురించి విన్నట్లుగా మీరు కూడా యేసును గురించి వింటున్నారు కనుక ఇప్పుడు మీరు యేసును ముట్టుకోవాలనుకుంటారు, యేసును తాకాలనుకుంటారు, ఆయన వస్త్రాన్ని ముట్టాలనుకుంటారు. ఆయన వస్త్రములో ఉంది పరిశుద్ధత, ఆయనలో ఉంది పరిశుద్ధత. హల్లెలూయా. ఆయనలో పరిశుద్ధత ఉంటే ఆయన వస్త్రాల్లో కూడా పరిశుద్ధత ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పేతురు యేసును ధరించున్నాడు. పేతురు వస్త్రాన్ని ముట్టలేదు కానీ రోగులు పేతురుని ముట్టుకోలేదు, కానీ పేతురు వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థించలేదు, కానీ పేతురు నీడ పడగానే స్వస్థత జరిగింది. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పేతురులో గొప్పతనం కాదు, అది ఆ దైవజనులో గొప్పతనం కాదు, అది ఆ అపోస్తలుడైన పేతురులో గొప్పతనం కాదు, పేతురులో ఉన్న యేసు యొక్క గొప్పతనం. హల్లెలూయా. ఎందుకంటే
ఎందుకంటే పేతురు కలిగింది పరిశుద్ధుడైన దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు పేతురులో ఉన్నాడు కనుక పేతురు నీడ పడుతుందంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నీడ అది ప్రజల మీద, రోగుల మీద, అపవిత్ర ఆత్మలు పట్టిన వారి మీద పడినప్పుడు అపవిత్ర ఆత్మలు విడిచిపోయాయి, రోగాలు తొలగిపోయాయి. అనేకులు పేతురు వస్తారంటే అనేకుల మంచాలతో ఎత్తుకొని అనేకులను తీసుకొని ఆయన నీడ పడిన చాలుకొని పరిగెత్తుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకున్న కణితి గడ్డ కావచ్చు, ఈ రోజు నీలో నీ కడుపులో ఉన్న గడ్డ కావచ్చు, ఈ రోజు నీలో ఉన్న రక్తస్రావ రోగం కావచ్చు, ఈ రోజు నీలో చెప్పుకోలేనటువంటి బలహీనత ఏదైనా కావచ్చు. యేసు యొక్క పరిశుద్ధత నీలోకి రావడానికి నువ్వు ఆహ్వానిస్తే, చోటిస్తే, అది ఎంత రోగమైనా, ఎన్ని దినాల నుండి వచ్చిన రోగమైనా ఇప్పుడే తొలగిపోతుంది. కొడతారా చప్పట్లో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడే, ఈ క్షణమే నీ భయంకరమైన రోగము పరిశుద్ధతకు నువ్వు చోటించావు గనుక అది నిన్ను విడిచిపోతుంది. నువ్వు యేసును ముట్టనన్ని రోజులు. చెప్పండి, యేసు ప్రభు వాక్యం వినేటప్పుడే ఆమె స్వస్థత జరగదు. హల్లెలూయా. యేసు క్రీస్తును గురించి వినేటప్పుడే స్వస్థత జరగవచ్చు, జరగదు. ఇక్కడ క్రియ జరగాలి. ఏంటిది? నువ్వు నమ్మి ఆయన దగ్గర నువ్వు వెళ్ళాలి, నువ్వు తాకాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక రోగి స్వస్థత పొందడానికి ఆయన నిన్ను తాకిన స్వస్థతే, నువ్వు ఆయన తాగిన స్వస్థతే. ఆయన నిన్ను తాకిన దానికంటే నువ్వు ఆయన తాకిన దాంట్లో విశ్వాసం, నమ్మకం ఉంటుంది కనుక త్వరగా స్వస్థత పొందొచ్చు. హల్లెలూయా. వెంటనే స్వస్థతను పొందొచ్చు. ఈరోజు ప్రభు అద్భుతంగా మీ రోగాల్ని తొలగించబోతున్నాడు. ఎలాగో చెప్పండి. పరిశుద్ధత నీలోకి వచ్చినప్పుడు ఎంతమంది పరిశుద్ధతని మీలోకి ఆహ్వానిస్తున్న చేతులు పైకెత్తండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట కూడా పరిశుద్ధత గురించి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము. దేవుని స్తోత్రం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. పట్టండి చప్పట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి. అవి ఎంత పవిత్రమో కూడా చెబుతుంది దేవుని వాక్యం. ఎంతంట? అవి మట్టి మోసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంతా పవిత్రం. 7 సార్లు మట్టిలో వెండిని పెట్టి దాన్ని కడిగించి తీస్తే ఎంత తెల్లగా ఉంటుంది ఆ వెండి. అంత పవిత్రమైన ఆయన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవో కూడా ఈ వాక్యము తెలియపరుస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయన మాటలు కూడా పరిశుద్ధమైనవి, ఆయన వస్త్రాలు కూడా పరిశుద్ధమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వస్త్రాలు పరిశుద్ధమైనవే, ఆయన మాటలు పరిశుద్ధమైనవే, ఆయన భూమి పరిశుద్ధమైనదే, ఆయన నీడ పరిశుద్ధమైనదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది నీలోకి రాకపోతే నీ రోగాల నుండి నీకు విడుదల లేదు. నీ రోగాలు ఎప్పుడు తొలగిపోతాయి అని అంటే పరిశుద్ధత నీలోకి రావాలి. పరిశుద్ధతకి నీలో చోటు ఇవ్వాలి. పరిశుద్ధత నువ్వు తెచ్చుకోవాలి. ఈ స్త్రీ పరిశుద్ధతను తెచ్చుకోలేదా? ఈమె ఆ పరిశుద్ధుడైన దేవుని వస్త్రాలను ముట్టుకొని ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధతను తీసుకుంది. వెంటనే స్వస్థ. ఇది నేను అనుకున్నాను, ఆ రోజు ప్రసంగం స్వస్థత గురించి అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఆమేన్. యేసయ్య ప్రభావం గురించి, యేసయ్య పరిశుద్ధత గురించి అయి ఉంటుంది.
ఆమేన్. ఆయనకి అంత విశ్వాసం ఇచ్చిందంటే యేసయ్య ప్రభావాన్ని గురించి, పరిశుద్ధతల గురించి ఆ రోజు వాక్యం వినుంటుంది అనుకుంటున్నా నేను. ఆమేన్. లేకపోతే ఆ వాక్యం మీద విశ్వాసం రాదుగా. స్వస్థతను కూర్చున్న వాక్యం వినుంటది, ఆయనలో ఉన్న ప్రభావము, లేదంటే పరిశుద్ధతను కూర్చున్నటువంటి వాక్యం వినుంటది. పరిశుద్ధత ఒక రోగాన్ని తొలగిస్తుంది అన్నది వాక్యం వినుంటది. విని ఉన్నది కనుకనే ఆమె వస్త్రపు చెంగును పుట్టుకోవాలని వెళ్ళింది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. రోగాలు అనేవి ఎలా కలుగుతాయి ఇది తెలుసుకున్నాము. రోగాలు అనేవి ఎలా కలుగుతాయి, రోగాలు వచ్చినాయి, రోగాలు ఎలా తొలగిపోతాయో తెలుసుకున్నాం. అని రోగాలని ఎలా కలుగుతాయి అనేవి కూడా మనం తెలుసుకుంటే ఇప్పుడు దాని నుండి సంపూర్ణమైన విడుదలను మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 38వ అధ్యాయము, కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 7వ వచనము, 10వ వచనము. జాగ్రత్తగానండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను. నెంబర్ 1. నెంబర్ 2, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 4వ వచనం, నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నెంబర్ 7, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నెంబర్ 10, 10వ వాక్యం, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతుంది, రోగాలు అనేవి ఎలా కలుగుతాయంటే, ఒకటి దేవుని కోపం వలన. దేని వలన? ఎప్పుడైతే దేవుని కోపం నీ మీదకి వస్తుందో అప్పుడు నీకు రోగం కలుగుతుంది. ఆయన కోపం రాగానేనంట నీలో ఉన్న ఆరోగ్యం నీ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. యేసయ్య కోపము ఎవరి మీదకైతే వస్తుందో, దేవుని యొక్క కోపము ఎవరి మీదకైతే వస్తుందో, ఆ దేవుని కోపము ఎవరి మీదకైతే వస్తుందో, క్రీస్తుకి దేవుని బిడ్డ, వెంటనేనంట వారి శరీరంలో ఉన్న ఆరోగ్యము ఏం చేస్తుంది? విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ మాటను మీకు భయం వేస్తుంది మనకి. నీ దేహంలో, నీ శరీరంలో ఉన్న ఆ ఆరోగ్యము నీకు విడిచిపోవటానికి దేవుని కోపము, దేవుని కోపము నీ మీదకి రాగానే నీ శరీరంలో ఉన్న ఆరోగ్యము ఇది విడిచిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విడిచిపోతుంది? ఆరోగ్యం విడిచిపోతుంది. రెండోది, నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదు, స్వస్థత లేదు. ఒకటి దేవుని కోపం వలన, 2 మనం చేసిన పాపమును బట్టి రోగాలు కలుగుతున్నాయి. దొంగతనమే కానీ, మద్యపానమే కానీ, అసూయ కానీ, పాపమే కానీ, ఇంకోటే కానీ, ఇవన్నీ పాపమే. వీటిని బట్టి ఏమవుతుందంట? నీ ఎముకలకు ఏమి లేదు, స్వస్థత లేదు. డాక్టర్ దగ్గరికి, తమా ఐరన్ తగ్గింది, ఎముకలు కొంచెం బలహీనంగా ఉంటాయి, ఐరన్తో ఉండేది తినండి బాగా, లేకపోతే ఐరన్కి సంబంధించిన టాబ్లెట్స్ రాసిస్తాను, బాగా కరెక్ట్గా మింగండి, 15 రోజుల తర్వాత మరలా రండి అని చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం తెలవాలి? వాడవలసింది టాబ్లెట్ కాదు, పోవలసింది పాపం. హల్లెలూయా. రోగం కావాలి నీ టాబ్లెట్ వాడుతున్నావు, కానీ పాపం పోవటానికి ఎవరి దగ్గర ఉంది టాబ్లెట్?
దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, మన దగ్గరే ఉంది. పాపం చేయడం మనం అనుకోవచ్చు, పాపం చేయకుండా ఉండొచ్చు, పాపం మన దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు. దాని టాబ్లెట్, దాని ట్రీట్మెంట్ నీ దగ్గరే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు చేసుకోగలిగితే పాపాన్ని తీసేయగలిగిన పరిశుద్ధత దేవుడి దగ్గర ఉంది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకటి, దేవుని కోపం వలన నీ ఆరోగ్యం, నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. నెంబర్ 2, నువ్వు చేస్తున్న పాపమును బట్టి నీ ఎముకలకు స్వస్థత లేదు. నెంబర్ 3, 5వ వచనంలో చూడండి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అబ్బా, ఈ విధమైన రోగం ఎప్పుడని తెలుసు మనకి తెలియదు. మూర్ఖుడంట మూర్ఖత్వాన్ని చూపిస్తే, మూర్ఖురాలు మూర్ఖత్వాన్ని చూపిస్తే రోగం కలుగుతుందంట, గాయాలు అవుతాయి అంట. చూడండి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. అప్పుడు చెప్తారే బాబు, వాడు బాబాకరంటే నా ఇష్టం, నేనంటే ఏం చేస్తా, పోత ఏం చేస్తూ చెయ్యి. అది ఎవడు మూర్ఖత. దానివల్ల ఏం జరుగుతుందంట, గాయాలు అవుతాయి, గాయాలు. అలా చేయబాకమ్మా, అలా చెయ్యద్దయ్యా అని మనం చెప్పామనుకోండి, నేను చేసేది నేను ఇంతే. హల్లెలూయా. నా ఇష్టం, ఇది నా ఇష్టం అంటే ఇది ఏ స్వభావము? మూర్ఖ స్వభావము. ఇలాంటి మూర్ఖత వలనంట ఏం కలుగుతుందంట, గాయాలు. నువ్వు తాగి వస్తున్నావు అని అన్నావుగా, అందుకే నేను ఇప్పుడు తాగి వస్తున్నాయి. నువ్వు అనకపోతే నేను తాగేవాడు కాదు, నువ్వు అన్నావు కాబట్టి నేను తాగుతున్నా. ఇదేంటిది? మూర్ఖత. పోయావు, తాగావు, బండి మీద వస్తావు, బోడ పడ్డావు, ఏమైపోయింది ఇప్పుడు? గాయాలు. అంటే ఈ గాయాల కారణం ఎవరు? నీ మూర్ఖతే. నువ్వు ముందు తాగుతావేమో, జాగ్రత్త, ఈ 100 ఇస్తున్నా, కడుపు నిండా తిను అని చెప్పిస్తే, నాకు తాగాలని ఉద్దేశమే లేదు, నేను అలా చేయాలని అనుకోవాలా. నువ్వు అన్నావుగా, నేను తాగే వస్తా అని పోయి తాగితివి, వస్తేవి, పెక్కడు పడితివి, మూతు పొళ్ళు రాలే, గాయమయ్యా. ఇప్పుడు చెప్పండి, రోగాలు ఎట్లా అవుతాయి? మూర్ఖత వలన. 1, దేవుని కోపం వలన. 2, మన పాపం వలన, మనం చేసే పాపం వలన. 3, చెప్పండి, మూర్ఖత వలన. రోగం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలం నన్ను విడిచిపోయాను, నా కన్ను దృష్టి తప్పిపోయాను. అయ్యా, నీరసం ఉందయ్యా, బలమే లేదయ్యా, ఆ శరీరం అంతా బలం లేనట్టు అయిపోయిందయ్యా. ఏంటిది కారణం? పాపం. ఏంటిది కారణం? మూర్ఖత. ఏంటిది కారణం? అలా అవటానికి, ఆ గుండెలో కొట్టుకోవటానికి, ఏం చేయటానికి, నీరసం అయిపోవటానికి, బలం విడిచిపోవటానికి, గుండె కొట్టుకోవడానికి, కళ్ళు కూడా బోసలు కనపడుతుంటాయి. ఆయన పోతే సైట్ వచ్చింది అంటాడు. సైట్ వచ్చింది, మూర్ఖత వచ్చింది నీలోకి, పాపం వచ్చింది నీలోకి, దేవుడు కోపం వచ్చింది నీలోకి. ఈ విషయాలు ఎవరు చెప్తారు? డాక్టర్ చెప్పాడు, పాస్టర్ చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పాస్టర్ దగ్గరికి వస్తే మీకు దేవన కలిగినవి చెప్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సంబంధించి చెప్తాడు. ఆయన చదివాడు కాబట్టి ఆయన చదివి వరకు చెప్తాడు. కానీ చదివి చేసినా స్వస్థత రావడంలో మనకి వస్తుందా? రావటంలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కంటి చూపు రావటంలా. అర్థం ఇస్తున్నాడు, అర్థం పెట్టుకోకపోతే సైడ్ పెరుగుద్ది అంట. ఆంధ్రం పెట్టుకుంటున్నా సైడ్ పెరుగుతుంది. హల్లెలూయా. స్పెడ్స్ పెట్టుకున్న సైడ్ పెరగటానికి కారణం ఒకటి, పాపం నిర్మూలన కావాలి, పాపానికి నివారణ జరగాలి, నీలోకి పరిశుద్ధత రావాలి. నీ కళ్ళ మీదకి రావాల్సింది కళ్ళ చూడ కాదు, నీ దేహంలోకి, నీలోకి, నీ శరీరంలోకి, నీ హృదయంలోకి రావాల్సింది పరిశుద్ధత. ఎప్పుడైతే పరిశుద్ధత నీలోకి వస్తుందో అప్పుడు కళ్ళ చూడు కూడా అవసరం లేదు. ఎప్పుడైతే నీలోకి పరిశుద్ధత వస్తుందో గుండె కోసం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధత నీలోకి వస్తుందో నీరసానికి టాబ్లెట్లు వాడాల్సిన అవసరత లేదు, హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పనే ఉండదు. కారణం ఒకటే, క్రీస్తు దేవుని బిడ్డ. ఏంటిదంటే కారణం?
చెప్పండి, పాపం, దేవుని కోపం, మూర్ఖత. ఎప్పుడు వచ్చింది దేవుని కోపం మన మీదకి? పాపం చేసి మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి ఆయాస్కరమైన కార్యాలు, విరుద్ధమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడి కోపం మన మీదకి వస్తుంది. దీని వలనంట ఆయన కోపం రాగానే శరీరంలో ఉన్న ఆరోగ్యం పక్కకు తిరిగిపోతుంది. మూర్ఖత రాగానే ఏమవుతుందంట? మూర్ఖత వలన గాయాలు అవుతున్నాయి. నువ్వు పాపం చేయగానే నీ ఎముకలకు ఏముండదు? స్వస్థత. అంటారన్నా కాళ్ళు బలి నిప్పుడు పడుతున్నా, కుక్క నవ్వినట్టుందంట కాలు. ఎట్లుందంట? కుక్క నవ్వినట్టుందన్న కాలంతా. అంతలా బాధగా ఉందన్న, అంత పెయిన్గా ఉందన్న కాలు ఎముకలు. హాస్పిటల్ వెళ్ళానన్న. అది ఏం చెప్పాడమ్మా డాక్టర్ గారు అంటే, దానికి నాకేం చెప్పాను చెప్పండి? ఐరన్. ఎవరికి స్తోత్రం. నీళ్ళు ఐరన్ తగ్గిందమ్మా. ఇప్పుడు తాగతల నీళ్ళు ఎలాంటి? అంత మందుతో గుండి నీళ్లు, అందుకని ఐరన్ తగ్గింది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళ ద్వారా వచ్చే రోగమైన పరిశుద్ధత నీలో ఉంటే అడ్డుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధత నీలో ఉంటే నేల ద్వారా వచ్చేదైనా అలాంటి రోగాన్ని కూడా అడ్డుకుంటుంది, రాకుండా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు కృష్ణ ప్రియులు బిడ్డలారా, దేవుని కోపం వలన, మనం చేసే పాపం వలన, మన మూర్ఖత వలన చెప్పండి గాయాలు అవుతాయి, రోగాలు కలుగుతున్నాయి. హల్లెలూయా. చూడండి, కీర్తన 97 కూడా చూడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 7వ వచనం. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. దేవుని కోపం వలన ఏమైపోతున్నాడంటే ఒక మనిషి క్షీణించిపోతున్నాడు. నువ్వు క్షీణించిపోవటానికి ఒకటే కారణం. ఏంటి ఆ కారణం అంటే, దేవుని కోపం నీ మీదకి వచ్చింది. దేవుని కోపం నీ మీదకి వచ్చింది. పాపం ఏదో ఉంది, మూర్ఖత ఏదో ఉంది నీలో, దేవునికి వ్యతిరేకమైన ఏదో ఉంది, దేవునికి నచ్చనిది ఏదో ఉంది, దేవుడు ఇష్టపడినది ఏదో నీలో ఉంది. అందుకే క్షీణించిపోతున్నాం. అమ్మా, మనం చూస్తే బోండాలాగా ఉండేవమ్మా, ఇప్పుడు ఏదో బజ్జీలాగా తయారయ్యేవంటాం. ఏమైపోయింది? బోండా కాస్తే బజ్జీగా క్షీణించిపోయింది. భలే ఉండేవమ్మా. పోయి నెలలో చూస్తే, ఈ నెల చూసారు గట్టను అంట బక్క చిక్కిపోయావు. తెలుసుకోవాలి. తింటం లేదమ్మా అని అంటే, తింటున్నానన్నా, తిన్నా కూడా వంట పట్టడంలా ఎడగొట్టుద్దు వంట. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత తిన్నా వంట పట్టదు. ఎందుకని? దేవుడి కోపం ఉందగా. ఆరోగ్యం రావటం వచ్చుదా? దేవుడి కోపం ఉంటే అది బయటికి వెళ్ళేదే కానీ దగ్గరికి రాదు. హల్లెలూయా. ఆయన చూస్తే నీ ఆరోగ్యం కూడా భయమే. దేవుడి కోపానికి నువ్వు భయపడతావు అనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న ఆరోగ్యం కూడా భయపడుద్ది. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, క్రీస్తు బిడ్డలారా, దేవుడు కోపడితే మనలో ఉన్న ప్రతి అవయవం కూడా భయపడుతుంది. ఆమేన్. ఆరోగ్యమే భయపడిపోయి దేవుడి కోపం రాగానే శరీరానికి విసిరిపోతుంది. హల్లెలూయా. ఆయన కోపపడితే అలా ఉంటుంది వ్యవహారం. అందుకని దేవుని కోపం మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్. పాపం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మూర్ఖతను కనపరచకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథంలో కూడా చూడండి, 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచ్చిన చూడండి. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. చూడండి, అక్కడ పాపం వలన ఏ నష్టం కలిగిందో, ఇప్పుడు పాపం నుండి స్వస్థత పొందాలని ఏం చేయమంటున్నాడు? చెప్పండి, చెప్పండి. ఏం విడిచిపెట్టాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యెహోవా యందు భయము నీకు పవిత్రతను, పరిశుద్ధతను కలుగు చేస్తుంది. ఆమేన్. దేవుని ఎడల నువ్వు కలుగుండే ఆ భయము, ఆ భక్తి నీకు పరిశుద్ధతను కలుగు చేస్తుంది. నీలోకి
పరిశుద్ధతను తీసుకొస్తుంది. అప్పుడంట ఏమంటుంది దేవుని వాక్యము? ఏమంటుంది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం విడిచిపోయిందో చూడు. దేవుని ఎడల ఆ పాప విడిచిపెట్టని దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక ఇప్పుడు మళ్ళీ ఆ దేహంలోకి ఏమొస్తుందమ్మా? ఆరోగ్యం వస్తుంది. ఎముకలకు ఏమైపోయింది మన పాపం వలన? ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో, నా పాపం వలన ఎముకలకు సత్తువు లేదు, బలం లేదు, స్వస్థత లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సత్తు వస్తుంది. ఆమె చూడండి, ఎప్పుడు? చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధత అనేది నీలోకి రాగానే, అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధత నీలోకి వస్తుంది. పరిశుద్ధత నీలోకి రాగానే పాపం వెళ్ళిపోతుంది బయటికి పాపం వలన వెళ్ళిపోయినటువంటి ఆ ఆరోగ్యం మరలా నీలోకి వస్తుంది. నీ ఎముకను విడిచి వెళ్ళిపోయిన ఆరోగ్యము మరలా నీలోకి ఆ బలము సత్తు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మరలా హాస్పిటల్ పోయి చూయించుకున్న తర్వాత నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? అన్నా, నేను హాస్పిటల్కి వెళ్ళానన్నా, ఐరన్ టాబ్లెట్ రాయించాడు, క్రమంగా వాడాను, దేవుడు అద్భుతంగా టాబ్లెట్ నాకు బాగా పడ్డాయి, నాకు సెట్ అయ్యింది బాగా ఆ టాబ్లెట్లు. అందుకని దేవుని కృపను బట్టి నాకు స్వస్థత జరిగింది. కాబట్టి నేను వచ్చి సాక్ష్యం చెప్తానన్నా. స్వస్థత ఆడుకుందేవు, ఆరోగ్యం ఆడొచ్చింది ఐరన్ టాబ్లెట్ వల్ల కాదు. దేని వల్ల వచ్చింది? పాపాన్ని ఎప్పుడైతే నీలో నుంచి నువ్వు విడిచిపెట్టావో, పరిశుద్ధత ఎప్పుడైతే నీలోకి వచ్చిందో, అప్పుడు నీ ఎముకలకు సత్తు వచ్చింది, నీ దేహానికి ఆరోగ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టోటల్గా రోగాలు అనేవి పాపం వలన కలుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఏంటంటే టోటల్గా రోగాలు అనేవి పాపం వలన కలుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. అన్న అట్టయితే మీకు రోగాలు ఉన్నాయి, నాకు రోగాలు, మాకు అందరూ రోగాలు ఉన్నాయి కదా. నువ్వు తలనొప్పి అంటున్నావు, నువ్వు నొప్పి అంటున్నావు, కాలు నొప్పులు అంటున్నావు, ఈ నొప్పులు అంటున్నావు, ఈ నొప్పులు అంటున్నావు అంటే నువ్వు కూడా పాపంలో ఉన్నట్టేనన్నా. మీకు వచ్చేటు మీకు కూడా ఉన్నాయి రోగాలు. నేను కూడా పాపంలో ఉంటేనన్నా, పాపం చేయని వాళ్ళలో కూడా ఉన్నాయి రోగాలు, ఏవా ఉన్నాయి. అయితే దీన్ని నాకు కూడా పాపం ఉన్నట్టేనన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు దేవుని బిడ్డరా, మరికొన్ని రోగాలు దేవుని మహిమార్థమై వస్తాయి. ఆమేన్. అన్ని పాపం వలన రావు రోగాలు దేవుని మహిమ కొరకై వస్తాయి. రోగిగాను ఉంటే కానీ దేవుని మీద ఆధారపడు. ఆరోగ్యం బాగుంటే ఆదివారం కూడా పనికెళ్తావు. ఆరోగ్యం బాగలేకపోతే ప్రార్థన కన్నా చర్చి కన్నా దేవుడు బాగు చేస్తాడు. ఆదివారం దాని ఒక్కతోనన్నా ప్రార్థనకు వస్తాడు. దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కోసమై కొన్ని రోగాలు మనుషులకు కలుగుతాయి. అన్ని రోగాలు పాపం వలన మాత్రమే కలిగేవి కావు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నేను పాపం చేస్తానని చేస్తే అట్టయితే ఇదే పాపంలో వచ్చిందని నేను గుర్తించుకోవాలి. పాపం చేయకపోయినా వచ్చింది అంటే నిన్నుగా గుర్తించుకోవాలి. ఏమన్నా తెలుసా? ఇది దేవుడి మహిమార్థమై, మహిమ కోసమై వచ్చాయి అని నిన్ను నువ్వే గుర్తించుకోవచ్చు. హల్లెలూయా. ఒకవేళ పాపం చేస్తున్నా ఆ బలహీనత ఉన్నదంటే ఖచ్చితంగా ఇది నా పాపం వల్ల వచ్చిందని గుర్తించి వెంటనే పరిశుద్ధత నీలోకి తెచ్చుకోవడానికి ఇష్టపడాలి. చెడుతనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే వెంటనే పరిశుద్ధత నీలోకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ శాతము పాపం వలనే రోగాలు కలుగుతాయి. దేవుని మహిమార్థమై తక్కువ శాతం అవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును. ఎక్కువ టైము ఎక్కువగా రోగాలు అనేవి పాపం వలనే. 80% పాపం అయితే 20% దేవుని మహిమార్థమై వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాంటి రోగాలకు పరిశుద్ధత ముందై ఉంది. ఆమేన్. ఏమైంది ముందు? పరిశుద్ధత. ఈరోజు నీ రోగానికి ముందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధతలోకి వస్తారో అలాంటి వారి రోగాలు తొలగిపోతాయి. కొట్టండి చప్పట్లో. వాటిలో ఉన్నన్ని రోజులు రోగం అనేది
ఖాళీ చేస్తేనే దేవుని పరిశుద్ధత నీ హృదయంలోకి వస్తుంది. ఇప్పుడు ఇదేమైంది? ఈ హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. అది ఇప్పుడు పరిశుద్ధతకు చోట్లేదు. పరిశుద్ధత రావాలి నీ హృదయంలోకి. నీ హృదయం అంతా పరిశుద్ధతో నింపబడాలి. పరిశుద్ధతతో ఏమవ్వాలంట చెప్పాలి, ఫుల్ఫిల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే ఇప్పుడు ముందు ఆ పాత్రను ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఇప్పుడు క్యాన్ వాటర్ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు తీసుకొచ్చి బావి నీళ్ళు ఒక బిందెలో పోసారు పెట్టుకునే ముందు. ఇప్పుడు ఈ క్యాన్ వాటర్ తెచ్చి ఆ బిందెలో పోయాలంటే ఆ బిందెని ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఖాళీ చేయాలి ఆ వాటర్ని. ఆ నీళ్లను ఎప్పుడైతే నువ్వు ఖాళీ చేస్తావో అప్పుడు ఈ నీళ్లు పోయటానికి అవకాశం ఉంది. నీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని ఎప్పుడు నువ్వు తొలగించుకోగలవో అప్పుడు పరిశుద్ధత అనేది నీలోకి రాగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండు మాత్రము ఒకే హృదయంలో ఉండలేవు. అటు పరిశుద్ధత ఇటు పాపం అనేది రెండు నీ హృదయంలో ఉండలేవు. ఏదో ఒకటి ఏం కావాలి? ఖాళీ చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధత నీలో ఉంటే పాపం నీలోకి రాదు, పాపం నీలో ఉంటే పరిశుద్ధత నీలోకి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 100% గుర్తించాల్సిన విషయం. ఇది ఖచ్చితంగా గుర్తించాలి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దేవుని పవిత్రమైన మాటలు విన్నది కనుక పాపం విడిచిపెట్టింది. ఏం విడిచిపెట్టింది? పాపాన్ని విడిచిపెట్టింది. దేవుని మార్గముల వైపు నడిచింది కనుక దేవుని వస్త్రాన్ని ముట్టుకోగలిగింది. ఆయన మార్గంలోకి వస్తే ఆయన కనపడతాడు. ఆయన మార్గాల్లో నడిస్తే ఆయన దగ్గరికి చేరగలవు. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన వస్త్రాన్ని ముట్టుకోగలవు. అప్పుడే నీ రోగం నీళ్ళ నుండి తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మార్గం వైపు అది నేను నడిపిస్తుంది కనుక దేవుని వస్త్రము ముట్టగానే దేవుని పరిశుద్ధత నీలోకి వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధత ఆమెకు వచ్చి డాక్టర్కి అసాధ్యమైన ఆ రోగాన్ని తొలగించేసింది. పరిశుద్ధత డాక్టర్కి సాధ్యమైందా? అసాధ్యమైందా? అసాధ్యమైంది. అసాధ్యమైన కార్యాన్ని మన దేవుడు సాధ్యం చేస్తాడు మన కోసం. ఆమేన్. పరిశుద్ధత డాక్టర్లకు అసాధ్యమైన ఆ రోగాన్ని తొలగించగలదని గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు చూడండి, 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగనున్నట్లు ఇకను పాపము చేయమని చెప్పగా. ఏమంటాడు? ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. హల్లెలూయా. పాపం వలన కీడు కలుగుతుంది, కీడు వలన రోగం కలుగుతుంది. రోగం నీకు సంభవించిందంటే కీడు కలిగిందని అర్థం. హల్లెలూయా. పాపం వలన ఏం కలుగుతుందయ్యా? కీడు. కీడు వలన ఏం కలుగుతుంది? రోగము. హల్లెలూయా. పాపం వలన కీడు కలుగుతుంది, కీడు వలన రోగం కలుగుతుంది. రోగాలతో కుటుంబం ఉన్నదంటే కీడులో ఉన్నదనే కుటుంబం. కీడులో ఉన్నదంటే ఆ కుటుంబము ఏదో పాపంలో ఉంది ఆ కుటుంబం అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపం చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడు. ఏం చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి? పాపము చేయకుండా ఉండటకు జాగ్రత్త పడాలి. అందుకే ఇర్మియా గ్రంథం అంటాడు, 6వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదోనని అడిగి
అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. ఏ మార్గములో ఉంటే లేదా నడిస్తే నీకు మేలో నెమ్మదో, ఆ మేలో ఆ మార్గమే యేసు మార్గము. ఏ మార్గం అంట? ఒక వ్యక్తికి మేలైన మార్గం ఏదైనా ఉందంటే అది యేసు మార్గమే. ఆ మార్గం ఏంటంటే యేసే, నేనే మార్గము అని అన్నాడు. ఆయన మార్గములో ఉన్నప్పుడే నీకు నెమ్మది. ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి నెమ్మది ఉందా? 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో ఉంటే నెమ్మది ఉంటుందా? ఏ స్త్రీకైనా ఉండనే ఉండదు. కానీ ఆయన మార్గంలో నడిచింది. హల్లెలూయా. ఆ మేలైన మార్గంలో నడిచింది. హల్లెలూయా. ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు నడిచింది కనుక ఆమె నెమ్మది పొందింది. ఆమేన్. హల్లెలూయా. యేసు మార్గంలో ఉండాలి. యేసే అంటున్నాడు, నేనే మార్గము అని. ఆయనలో నువ్వు ఉంటే నీవు ఆయనలో ఉన్నట్లే. ఆమేన్. హల్లెలూయా. ఆయన మార్గములో నీవు ఉంటే, మార్గము అని ఆయన మార్గంలో ఉంటే కృష్ణ బిడ్డలారా, ఆయన మార్గము కూడా పరిశుద్ధమైనది అని గుర్తించాలి. ఆయన మార్గంలో ఉన్నామంటే ఆయన మార్గం కూడా పరిశుద్ధమైంది. చూడండి, ఆ మాట కూడా కీర్తన 77:13 ఉంటుంది. కీర్తన గ్రంథం 17:13. ఆయన మార్గంలో ఉన్నామంటే 77:13. చాలు. దేవా, నీ మార్గం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. ఆయన మార్గంలో నువ్వు ఉన్నావంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని? పరిశుద్ధతలో ఉన్నావు. హల్లెలూయా. ఆయన మార్గంలో నువ్వు ఉన్నావంటే పరిశుద్ధతలో నువ్వు ఉన్నావు. ఆయన పరిశుద్ధత నీలో ఉంటుంది, ఆయన మార్గంలో ఉంటుంది. ఎవరైతే ఆయన మార్గములను తొలగిపోతారో వాళ్ళు రోగాలు పాలవుతారు. ఆయన మార్గములో నువ్వు ఉండగలిగితే, ఆయన మార్గములు పరిశుద్ధమైనవే, ఆయన మాటలు పరిశుద్ధమైనవే, ఆయన వస్త్రములు పరిశుద్ధమైనవే. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన మార్గాలు పరిశుద్ధమైనవే, ఆయన మాటలు కూడా చెప్పండి పరిశుద్ధమైనవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఆయన మార్గములు పరిశుద్ధమైనవే. అందుకని క్రీస్తు దేవుని బిడ్డలారా, కీర్తన 99:9 ప్రకారం నెక్స్ట్ కూడా మనం చెప్తాం, ముగించుకుందాం. మన దేవుడైన యెహోవా ఎవరంటమ్మా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా
రోగాలు ఎలా తొలగిపోతాయి చెప్పండి? ఆయన పరిశుద్ధత నీలోకి రాగానే పరిశుద్ధత వలన మన రోగాలు తొలగిపోతాయి. పాపాలు ఎలా కలుగుతాయో చెప్పాడు దేవుడు. పాపాలు తొలగిపోవటానికి ఏం చేయాలి? ఆయన భయభక్తులు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ దేహాన్ని విడిచిన ఆరోగ్యం మరలా తిరిగి వస్తుంది. అనుకోవచ్చు, నేను పాపం చేసింది కదా, ఆరోగ్యం విడిచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎట్లా ఆరోగ్యం అంటే నువ్వు మరలా ఆ చెడుతనాన్ని దేవుని ఎందుకు భయభక్తులు విడిచిపెడితే నీకు విడిచిన ఆరోగ్యం తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రాబోతుంది. పట్టణ చెప్పట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఎముకలను విడిచిన ఆ బలం, ఆ సత్తువ మరలా తిరిగి నీ ఎముకల్లోకి రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సహోదరు గురించి దేవుడు బయలుపరిచాడు. ఆమెకు హాస్పిటల్ అవసరం లేదు, ఆమెకు స్వస్థతని ఇవ్వబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఆమెకి నేను స్వస్థతని ఇవ్వబోతున్నా అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆయన మార్గాల్లో, ఆయన మాటల్లో ఉన్న పరిశుద్ధత ఆమెలోకి పంపబోతున్నా. ఆమేన్. నా మాటల్లో, నా మార్గాల్లో ఉన్న పరిశుద్ధత నేను విడుదల చేయబోతున్నా. తనలో ఉన్న బలహీనతను తొలగిపోబోతున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా హాస్పిటల్ ఖర్చులు ఉండవు, ఆటోకి ఛార్జీలు అవసరం లేవు. హాస్పిటల్కి ఆటోలకు పెట్టే ఛార్జీలన్నీ ఇక దేవుడి సన్నిధికి రావడానికి ఉపయోగించు. ఆమేన్. ఇప్పుడు దాకా సగం డబ్బులు తింటానికి ఉన్నా లేకపోయినా హాస్పిటల్లో ఖర్చు పెట్టావు. ఇక నువ్వు నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవించండి. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధతకు త్రోవ ఇచ్చావు, పరిశుద్ధత మార్గంలోకి వచ్చావు, పరిశుద్ధత నీలోకి వచ్చింది. నీలో ఉన్న రోగాలను తొలగిపోతాయి, ఆరోగ్యం వచ్చింది, ఎముకలకు సత్వం వచ్చింది. ఇక ఏ బలహీనత, ఏ రోగము నీలో నిలబడలేదు. విడిచిపోతాయి, విడిచిపోయాయి కనుక మనీ వచ్చిన శాలరీ వచ్చినట్లుగా అలాగే ఉండిపోతాయి. ఆమేన్. తిన్నంత తిను, కావలసినంత కూడబెట్టుకో. ఆమేన్. మందిరానికి మాత్రం రావడం. ఆమేన్. ఎందుకని ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మార్గం పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మార్గం లాంటిదంట పరిశుద్ధం. నయమాన్ని ఏంట్లో రుణమన్నాడు ఎలీషా? యోర్దాను. నాకు డౌట్ ఇచ్చింది, యోర్దానులోని దుర్మన్నాడని డౌట్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాన్ని ఏలీయా 2 పాయలుగా చేశాడు. ఎలీషా చేశాడు. యోర్దాను నదిలో 2 మందస్సు పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దానులో మందస్సు నడిచిన అడుగులు ఉన్నాయి, పరిశుద్ధత యోర్దానులో. అందుకే యోర్దానులోకి వెళ్ళిన వ్యక్తి శరీర సంబంధంగా, పాప సంబంధంగా, పాపపు మనిషి, భోగ సంబంధమైన మనిషి చచ్చిపోతాడు, మరణిస్తాడు. అక్కడి నుంచి నూతనంగా జన్మిస్తాడు, నూతన సృష్టి పుడతాడు, కొత్తగా జన్మిస్తాడు, పరిశుద్ధతలోకి వస్తాడు, స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఆయన మార్గాలు పరిశుద్ధమని, యేసు నడిచిన మార్గాలు పరిశుద్ధమని. అదే యోర్దానులో యేసయ్య బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ బాప్తిసం తీసుకున్న నది యోర్దాను. హల్లెలూయా. ఆయన అడుగు జాడలు నడిచిన అడుగులు. అందుకే ఈరోజు యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నారు? యేసయ్య నడిచిన అడుగు జాడలో చూస్తే నడిస్తే జన్మ ధన్యం, పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నయమానికి స్వస్థత ఎలా కలిగింది చెప్పండి? యోర్దాను నదిలో. అంటాడు, ఇంతకంటే శ్రేష్టమైన నదులు మా దేశంలో కూడా ఉన్నాయి. ఏదో బాగలేని చోట చేయాలబెట్టి అలా ఆడించి స్వస్థపరచనుకుంటే నువ్వేంటి యోర్దాను నదిలో మనమే చెబుతున్నావు, వీటికంటే శ్రేష్టమైన మా దేశంలో లేవా ఉన్నాయి. కానీ మందస్సు నడిచిన నది లేదు, దైవజనులు, పరిశుద్ధులైన దైవజనులు నడిచిన నదులు లేవు. ఈ నదిని 2 పాయలుగా చేసింది ఏలీయా చేశాడు, ఎలీషా చేశాడు. మందస్సు మాయబడింది యోర్దానులో నుండి. హల్లెలూయా. అడుగు పెట్టగానే నీళ్ళేమైపోయినంట, నిలిచిపోయినంట గోడలాగా. హల్లెలూయా. ఎందుకు నేను విషయం ఏంటంటే ఆయన మార్గాలు పరిశుద్ధమైనవి. ఆయన మార్గాలలో నడిచిన పరిశుద్ధత నీలో వచ్చినప్పుడు
పరిశుద్ధత నీకు వచ్చిందంటే నీ రోగాలన్నీ నేను విడిచి వెళ్ళిపోతే తొలగిపోతాయి. ఆమె ఇక నువ్వు ఆరోగ్యవంతుడు నువ్వు చేయాల్సినట్టే నీ బలం ఉన్నంత వరకు, అందుకే నా పూర్ణ బలముతో నా పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ బలం ఉన్నంత వరకు, నీ శక్తి ఉన్నంత వరకు ప్రార్థన చేయలేకపోతే ఆరాధన చేయడానికి బలం చాటలేదా? ఇదిగో రోగం విడిచిపోయింది ఈరోజు పరిశుద్ధత వలన. ఇక నువ్వు నీ ఇచ్చిన బలాన్ని ఆరోగ్యాన్ని బట్టి ప్రభుని మహిమపరచు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ నీరసం అనేది లేకుండా, క్షీణించ మీద లేకుండా, ఇక ప్రభు కోసం ప్రార్థన లేకుండా పరిగెత్తు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆదివారం కూడా పని చేసుకోవడానికి కాదు, నువ్వు బ్రతికిన అన్ని రోజులు ప్రభుని ఆరాధించడానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి నీ రోగాలు ఎలా తొలగిపోతుంటే పరిశుద్ధత వలన తొలగిపోతాయి. పరిశుద్ధతకి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు ఈ రోగాలన్నీ తొలగిపోతాయి కనుక ఇప్పుడే మనము దేవుని భయభక్తులు కలిగి చరిత్రాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను మన హృదయంలోకి తెచ్చుకుందాముగాక. ఆమె ప్రభు ఈ మాటలన్నీ మన వినికిడిలో భద్రపరిచి మూడు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకోదాం. తనలో మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన ఆ మాట మాకు ధైర్యాన్ని కలిగజేసి నీ కృపలో నిలబెట్టి మా రోగాలను తొలగించుకోవడం స్పష్టంగా మీరు మాట్లాడారు. మీ కృప చేత బలపరిచి ఈ దీవిని మాకు అనుగ్రహించి ఈ మాటలు దినదినము నెమరు వేసుకొని నడవడానికి, వాక్యాలను అనుసరించి నడుచుకోమని లావుగా చెప్పబడిన ఈ మాట ప్రకారం జీవించడం నీ కృప అనుగ్రహించడం ప్రార్థిస్తూ ప్రతి బిడ్డ మీదకి నీ పరిశుద్ధతను రిలీజ్ చేసి ప్రతి బిడ్డలోకి నీ పరిశుద్ధతను ప్రవాహం అనేది పంపించి అయ్యా ఆరోగ్యవంతులుగా మలిచి అందరినీ ఆరాధించే అనుగ్రహించడం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.